తన మీద వచ్చిన ట్రోల్స్ చూడలేకనే తన అమ్మ చనిపోయిందని ఆరోపించారు నటి హేమ. ఇప్పుడు తాను నిర్దోషినని బెంగళూరు హైకోర్టు తనపై ఉన్న కేసును కొట్టివేసిందన్నారు. ఇప్పుడు మా అమ్మను తీసుకురాగలరా అంటూ ట్రోలర్స్ ను భావోద్వేగంతో ప్రశ్నించారు హేమ. అసత్యపు ప్రచారానికి ఏడాదిన్నరగా నరకం అనుభవించాలని చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టనంటూ హెచ్చరించారు నటి హేమ. ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసుని క్వాష్ చేశారు, కేసు కొట్టేశారు. ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. నవంబర్ 3 జడ్జిమెంట్ వచ్చిందండి. కాకపోతే జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు. అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈ లోపల అమ్మకి సడన్గా స్ట్రోక్ రావడం, చనిపోవడం జరిగింది. అమ్మ నా స్ట్రెంగ్త్ అండి, నా ధైర్యం. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ. ఆ రోజు కూడా చెప్పాను, ఫేక్ న్యూస్ వేయకండి, నేను నిర్దోషిని, నేనే తప్పు చేయలేదు. సింహం 2 అడుగులు వెనక్కేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, డెఫినెట్గా వస్తాను అని అన్నా. ఈరోజు వచ్చాను, నిలబడ్డాను. భగవంతుడు నా అందునున్నాడు. నేను కేసు గెలిచాను. కానీ మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ మా అమ్మని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటాను, ఇప్పుడు తీర్పు వచ్చి ఉండొచ్చు, అప్పుడు నన్ను వీళ్ళందరూ బతికిస్తారా? 1 ఇయర్ 1.5 ఇయర్ నుంచి నాలో నేనే మదన పడిపోతున్నాను. మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డాను. నేను నా హీరోలకి నేను ఎవ్వరికి ఫోన్ చేయలేకపోయాను. నా డైరెక్టర్లకు ఫోన్ చెప్పాను, వాళ్ళు నన్ను ఏం అనట్లేదు. కానీ మాట పడ్డది నేను, అవమాన భరించింది నేను. హెల్త్ పాడైపోయింది మా అమ్మకి. ఫస్ట్ వీడియోని బూత్ చేశారు. రెండో వీడియో ఆన్లైన్లో నేను బిర్యానీ చేసి మా ఇంట్లో ఆన్లైన్లో చేసి ఆ బిర్యానీ పోస్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. నేను చెప్తూనే ఉన్నాను, నా బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవండి, ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు, దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొకాయిస్తున్న హేమ, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హేమ. నేను ఏమైనా దేశద్రోహం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానా? మీకు మనుషులేనా మీరు అంతని? మనుషుల మధ్యలోనే ఉంటున్నారా? నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నానండి, ఆ అమ్మాయి వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుందని మొత్తుకుంటూనే ఉన్నాను నేను. ఇప్పుడు నా కేసు క్వాష్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు? పోయిన నా పరువు మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా?